విషయంలో చైతు ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు? పరిశ్రమలో హీరోలపై కొందరు కావాలనే నెగటివ్ పిఆర్ చేయిస్తున్నారా? సమంతాతో విడిపోవడం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కాదా? తండేల్ సినిమాకి కావాల్సినంత బూస్టింగ్ దొరికినట్లయింది. పిఆర్ గేమ్ లోకి చాలా ఆలస్యంగా వచ్చానని నాగ చైతన్య చెప్తున్నాడు. తన మీద నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఇకపై ఆపాల్సిందే అంటున్నాడు. సమంతాతో డివోర్స్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అని చెప్పాడు. తాజాగా చైతు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఇలాంటివే బయటకొచ్చాయి. ఒకప్పటిలా సినిమా ప్రమోషన్ ఆశించినట్లుగా లేదు. అందులోనూ ఎన్నో పాలిటిక్స్ ను హీరోలు ఫేస్ చేయాల్సి వస్తోంది. వాటన్నింటినీ తట్టుకుంటూ నిలబడాలంటే ఓ హీరో ఎంత లేదన్నా నెలకి మినిమం 3 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చైతు చెప్పడంతో పిఆర్ కోసం హీరోలు పెట్టే లెక్కలు బయటకొస్తున్నాయి. గత 2 ఏళ్ల నుంచి పిఆర్ యాక్టివిటీ ఎక్కువైందని చైతు చెప్తున్నాడు. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవాలంటే ఏదో ఒక రకంగా సినిమా తాలూకు అప్డేట్స్ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కనిపించాలని చెప్తున్నాడు. అయితే ఈ ప్రాసెస్ లో కొందరు అనవసర అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారని, పక్కనోడిని తొక్కేయాలని చూస్తూ ఉంటారని విమర్శించాడు. అలా పక్కనున్నోళ్లను ఇబ్బంది పెట్టే బదులు ఆ టైంని మన గ్రోత్ కోసం వాడుకోవడం బెటర్ అని సెలవిచ్చాడు. మరి ఈ సీన్ లో చైతును తొక్కాలని చూసిన వారెవరో తెలిసేలా ఓ చిన్న హింట్ ఇస్తే చైతుకు సోషల్ మీడియా పరంగా మరింత లాభం చేకూరేది. ఇక చాలా కాలంగా తన వైవాహిక జీవితంలో సమంతాతో బ్రేకప్ అయిన చైతు ఓపెన్ అయ్యాడు. విడాకులు తీసుకోవాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము అన్నాడు. తమ విడాకులంశం ఇతరులకు విరోధంగా మారిందని, ఎన్నో గాసిప్స్ రాశారని చైతు అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఓవరాల్ ప్రాసెస్ లో మ్యాడ్ నెట్వర్క్ పనిచేస్తుందని బాధపడ్డాడు. RC16 కి టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేసిందా? రత్నవేల్ ఇచ్చిన హింట్ సినిమా నేపథ్యం ఏంటో చెప్పేసిందా? రామ్ చరణ్ సినిమాపై సినిమాటోగ్రఫర్ రెండోసారి ఎందుకు లీక్ ఇచ్చాడు? ఎక్కడైనా సరే సినిమా ఏంటి అనేది, ఏం చేస్తున్నామనేది దర్శకుడే చెప్పాలి. లేదు అంటే హీరో చెప్తూ ఉంటాడు. అది కాదు అంటే కొన్ని చోట్ల నిర్మాతలే చెప్తారు. కానీ అదేంటో RC16 విషయంలో ప్రతి హింట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలే ఇస్తున్నాడు. చరణ్ కెరియర్లో 16వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ అంతా ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు ఒక సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత మరో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా RC16 మార్కెట్లో నోటెడ్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ పై రత్నవేలు అప్డేట్ ఇస్తూ పవర్ క్రికెట్ అంటూ ఒక ఫోటోను పోస్ట్ చేసి సినిమాను ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాడు. ఈ ఫోటోకు పెట్టిన కొన్ని క్యాప్షన్స్ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచాయి. దానిలో భాగంగా నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ క్యాప్షన్స్ ను పెట్టి క్రికెట్ స్టేడియంలో ఉండే లైట్ల ఫోటోను పంచుకున్నాడు. గతంలో పెట్టిన పోస్ట్లో సినిమాలో కొన్ని సీన్స్ కోసం నెగిటివ్ రీల్ వాడుతున్నట్లు పెట్టాడు. ఇప్పుడేమో సినిమా నేపథ్యాన్ని క్రికెట్ అంటూ ఓపెన్ అయిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఓవైపు ఆనందపడుతూనే మరోవైపు రత్నవేలు ఎందుకిలా సస్పెన్స్ ను వెంటనే రివీల్ చేస్తున్నాడనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. RC16 కు పెద్ద టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే సినిమా బ్యాక్ డ్రాప్ క్రికెట్ నేపథ్యం అని తెలియడంతో గతంలో రామ్ చరణ్ చేసిన రచ్చ సినిమా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చరణ్ రోల్ తాలూకా క్రికెట్ బ్యాటింగ్ పవర్ కూడా ఓ లెవెల్లో ఉండదని, కొడితే బాల్ ఎక్కడికో వెళ్లి పడాల్సిందే అట. అంతటి పవర్ ఉన్న బ్యాట్స్మెన్ లా కనిపిస్తాడని, ఇప్పటికే ఇలాంటి సీన్ ఒకటి ఆల్రెడీ షూట్ చేసినట్టు తెలుస్తోంది. గత 2 ఏళ్లుగా బుచ్చిబాబు ఈ సినిమా కథనాలపై కసరత్తులు చేస్తున్నాడు. చూడాలి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో. హృతిక్ వార్ 2లో తారక్ పాత్ర నెగిటివ్ షేడ్ తో ఉంటుందా? 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫిలింలో యంగ్ టైగర్ రోల్ ఎంతసేపు? బాలీవుడ్ మీడియా వార్ 2లోని తారక్ రోల్ ను తక్కువ చేసి మాట్లాడుతోందా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2తో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. దీనికోసమని ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నానని అంటున్నాడు. ఇప్పటికే మేజర్ షూట్ పూర్తి చేసుకున్న ఈ ఫిలింతో తారక్ పాత్రకు అయాన్ ముఖర్జీ ఇచ్చిన స్పేస్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఏవేవో రాసుకోవడం తప్ప యంగ్ టైగర్ కు బీటౌన్ ఇచ్చిన వెయిట్ కనిపించడం లేదు. వార్ 2లో తమ హీరోకి ఇచ్చిన రోల్ ఏంటి అనేది చెప్పమంటూ మేకర్స్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తూ ఉంటే ఎన్టీఆర్ యాక్టింగ్ లోని మరో యాంగిల్ ను వార్ 2లో చూపిస్తారట. దీంతో వార్ 2లో నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వార్ 2లో తారక్ కు మహా అయితే 45 నిమిషాల నుంచి గంట సేపు స్క్రీన్ స్పేస్ కనిపించేలా ఉంది.
ఎవరు అవునన్నా కాదన్నా లీడింగ్ హీరో హృతికే. తారక్ ను తీసుకుంది తమ సినిమా సౌత్ మార్కెట్ కు పనికొస్తాడని. ఫ్యాన్స్ డిమాండ్ మేర ఏదో ఒక రకంగా ఫస్ట్ లుక్ లేదా స్పెషల్ గ్లింప్స్ ను తారక్ బర్త్డే మే 20 లోపు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. వార్ 2 సినిమాలో హృతిక్, తారక్లిద్దరూ నటిస్తున్న నేపథ్యంలో సినిమా నుంచి 2 టీజర్లను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. డీజే టిల్లు ఇంకా ఆ ఫ్లేవర్ ని వదిలిపెట్టలేను అంటున్నాడా? యూనిక్ మూవీ అంటున్న జాక్ టీజర్ ఎండింగ్ లో టిల్లు రావడం ఏంటి? వైష్ణవి చైతన్య తన సోలో పర్ఫార్మెన్స్ కు స్కోప్ లేకుండా చేసుకుంటుందా? సిద్ధు జొన్నలగడ్డతో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఫిలిం జాక్. ఈ మూవీతో స్టార్ బాయ్ తన రేంజ్ పెంచుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే తాజాగా వచ్చిన టీజర్ చూశాక సినిమాలో అసలేముందో క్లారిటీ రావడం లేదు. ఆ మాటకొస్తే టీజర్ ఎండింగ్ లో ఇచ్చిన టిల్లు మార్క్ డైలాగ్ ఇందులోనూ కనిపించింది. దీంతో సినిమాను పాస్ చేయడానికి టిల్లు సిరీస్ ను టీజర్ లో వాడినట్లు అర్థమవుతోంది. ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ ఫిలింలో జాక్ ఏ పాత్రలో కనిపిస్తాడు, అసలు కథ ఏంటి అన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉంచారు. మనకు మాత్రం చివరికి టీజర్లో తండ్రి నరేష్ కు తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలియక ఆత్మహత్య వరకు వెళ్లడం చూస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కోసం పనిచేసే స్పై పాత్రగా కనిపిస్తోంది. అలాగే తన పాత్రను బ్యాడ్ గా చూపించే ప్రాసెస్ లో భాగంగానే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తరహా పాత్రను ట్రై చేసినట్లు తెలుస్తోంది. అందుకనే బైక్ దొంగతనం, కిడ్నాపింగ్ వేషాలు హీరోతో దర్శకుడు వేయించాడా అనిపిస్తోంది. సిద్ధు సరసన వైష్ణవి చైతన్య లవ్ ట్రాక్ ఉంది గానీ బేబీ పాత్రకు అంత ఇండివిజువాలిటీ ఉన్నట్లుగా టీజర్లో అయితే చూపించలేదు. కామెడీ, యాక్షన్, థ్రిల్ ఈ 3 అంశాలను కలిపి సిద్ధు పాత్రను డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలకు అనిరుద్ మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. అందుకనే ఈ తమిళ తంబి చేతిలో లెక్కకు మించిన తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇన్ టైం కు అనిరుద్ వీటన్నింటికి ట్యూన్స్ ఇచ్చి బొమ్మను ముందుకు తీసుకెళ్లగలడా? అనిరుద్ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తమిళ సినిమాలకి ఇస్తున్న కమిట్మెంట్ ఇటు టాలీవుడ్ కు ఇవ్వలేకపోతున్నాడు. నాని ద పారడైజ్ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఇప్పటికే లాంచింగ్ ప్రోమోను సిద్ధం చేసినప్పటికీ అనిరుద్ స్కోర్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హై వోల్టేజ్ విజువల్స్ కు తగ్గట్లుగా మ్యూజిక్ రావాలని ఎంటైర్ టీం వెయిట్ చేస్తోంది. ఈ లేట్ వల్ల సినిమా ప్రమోషన్లు లేట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ద పారడైజ్ సినిమా పరిస్థితి అటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు ఎదురైంది. అనిరుద్ కమిటెడ్ ప్రాజెక్టుల కారణంగా బిజీ స్కెడ్యూల్ వల్ల టైటిల్ టీజర్ ఆలస్యమవుతోంది. ఇక మ్యాజిక్ అనే మరో తెలుగు ప్రాజెక్ట్ కి కూడా అనిరుద్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. అలాగే బాలకృష్ణ, గోపీచంద్ మల్నేని, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్టులకు సైతం అనిరుద్నే అనుకుంటున్నారు. కానీ ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ దేనికి ఓకే చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే కమిట్ అయిన ప్రాజెక్టులకు న్యాయం చేయకుండా ఇంకా కొత్త సినిమాలకు ఎలా వర్క్ చేస్తాడు? అనిరుద్ చేతిలో రజనీకాంత్ జైలర్ 2, కూలీ చిత్రాలున్నాయి. ఈ రెండింటిపై ఎంటైర్ తమిళ ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇక విజయ్, జననాయగన్, కమల్ హాసన్ ఇండియన్ 3 సినిమాలకు సైతం అనిరుద్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ముందు వీటికి న్యాయం చేయకుండా మన తెలుగు సినిమాలకు వచ్చి టైం స్పెండ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే కేవలం అనిరుద్ వలన మన మేకర్స్ మరింత టైం వెయిట్ చేయక తప్పేలా లేదు. తమది కాని కథను ఓన్ చేసుకుని బయట ప్రాంతాల్లోని గమ్మత్తును ఆస్వాదించే ప్రేక్షకులున్నారా? పాన్ ఇండియా సినిమాల జోరులో లోకల్ స్టోరీకి వెయిట్ ఉండదు అనే వాళ్ళకి తాజాగా వస్తున్న సినిమాల రిజల్ట్ చూశాక క్లారిటీ వస్తోందా? పాన్ ఇండియా సినిమాల థీమ్ ను పక్కన పెడితే ఇప్పటికే రీజనల్ స్టోరీలకు డిమాండ్ తగ్గలేదు. ఆ మాటకొస్తే రీజనల్ చిత్రాలు రాను రాను భారీ వసూళ్లను సాధిస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఫలితాలు చూస్తే 100 కోట్లు కొట్టడానికి పాన్ ఇండియా సినిమాలే అవసరం లేదనిపిస్తుంది. దానికి 300 కోట్ల క్లబ్ లో చేరిన సంక్రాంతికి వస్తున్నాం ఫిలిం బెస్ట్ ఎగ్జాంపుల్. లూసిఫర్, బ్రహ్మయుగం, హనుమాన్, గుంటూరు కారం రీజనల్ చిత్రాలే. ఈ ఫిలిమ్స్ ఆయా పరిశ్రమల లోకల్ చిత్రాల బెంచ్ మార్కులను దాటి మరీ సరికొత్త కలెక్షన్స్ వండర్స్ సృష్టించాయి. గుంటూరు కారమేకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రీజనల్ సినిమాల పాత లెక్కలను కుర్చీ మడతపెట్టి మరీ కొట్టింది. రీజనల్ సినిమాలో ఎక్కువగా నేటివిటీ కనిపిస్తుంది. అది లేకుండా యూనివర్సల్ స్టోరీగా మార్చాలని ట్రై చేస్తే సదరు సినిమాలకు సోల్ లేకుండా పోతుంది. అందుకనే ఏ కథకిచ్చే ఇంపార్టెన్స్ ఆ కథకివ్వాలి. రీసెంట్ గా మనవాళ్లు ఓవైపు పాన్ ఇండియా స్టోరీలు వండుతూనే లోకల్ స్టోరీలకు సీనియర్ కుర్ర హీరోలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా వచ్చిన సినిమాలకు కంటెంట్ బాగుందని టాక్ వస్తే ఎన్ఆర్ఐలు ప్రీమియర్లకు ఎగబడుతున్నారు. అలాగే బడ్జెట్ ఎక్కువని కొన్ని సినిమాలకు ఫస్ట్ వీక్ వెసులుబాటు ఇవ్వడం కూడా ఇక్కడ కలిసొస్తోంది. లోకల్ స్టోరీకి డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ పాన్ ఇండియా ఆడియన్స్ రేపు కాంతారా 2 విషయంలో అదే కన్నడ ఆచార వ్యవహారాలను గౌరవించి హిట్ చేస్తే రాబోయే రోజుల్లో రీజనల్ స్టోరీలతో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు వస్తాయి.
అలా వచ్చే చిత్రాలు కూడా 100 కోట్లు వసూళ్లు సాధిస్తూ ఉండడంతో రీజనల్ సినిమా కిల్ కాలేదు అని చెప్పొచ్చు. ఏది ఏవైనా రీజనల్ సినిమాలకు వచ్చే లెక్క పెరగడంతో పరిశ్రమలు కంటెంట్ ను నమ్ముకుని మరింత కాలంగా ఇక్కడ గెట్ ఇన్ కావచ్చనే ధైర్యాన్ని తెచ్చుకున్నాయి.